వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీమఠంలో సినీ నటుడు శివరాజ్ కుమార్. నిబంధనలు ఉల్లంఘించిన 13 ఇసుక లారీలను సీజ్ చేసిన ములుగు జిల్లా ఏజెన్సీ పోలీసులు. ఎంవి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం. ప్రాతికేయుల సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నజీర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల వద్దకు వెళ్లాలంటే 10 నుంచి 12 రోజులు పడుతుంది. రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పెద్దపల్లిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ అంజిరెడ్డి, ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మమత కొమురయ్యల గెలుపు కోసం పెద్దపల్లి జిల్లా మరియు రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయకుల ఆదేశాల మేరకు గత 15 రోజుల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతగానో శ్రమిస్తున్నారని, 25 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించుకొని కింది స్థాయి నుంచి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల పోటీలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రాడ్యుయేషన్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు హనుమంతరావు, జి భూమయ్య, కె రమేష్, ఎం వీరేశం, పృథ్వీరాజు, రాజ్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనేది మరి ప్రతి ఓటర్ని కూడా కలిసి అభ్యర్థించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ 15 రోజుల నుండి కూడా దాదాపుగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అందరినీ కూడా కలిసినప్పుడు ఎక్కడ ఏ కస్తూర్బా స్కూల్కి పోయినా, ఏ మోడల్ స్కూల్కి పోయినా, ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా, ప్రైవేటు కాలేజీలకు పోయినా కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాసంతో ఉన్నారనేది పూర్తిగా అర్థమైతా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ 1.5 కాలం పాటు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుతోటి పూర్తిగా నిరుత్సాహంతో ఇవాళ ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా టీచర్స్కు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 317 జీవో ద్వారా టీచర్స్ అంతా కూడా ఎంత సఫర్ అయినరో మరి అందరూ కూడా గమనించారు. ఆ తర్వాత అదే పద్ధతిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల, టీచర్ల పట్ల ఉపయోగిస్తూ ఉన్నది. అయితే టీచర్స్కు సంబంధించి గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఏదైతే ఏజ్ పెంచిండ్రో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇవాళ టీచర్లకు సంబంధించి ఇవాళ పిఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్స్ కావచ్చు, తర్వాత కనీసం వారి సర్వీస్ అంతా కూడా ఈ సమాజం కొరకు వారి జీవితం మొత్తం కూడా పనిచేస్తే కనీసం హెల్త్ సెక్యూరిటీ రిటైర్మెంట్ అయినటువంటి టీచర్స్కి లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశం. అయితే ఈ 1.5 ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీచర్స్ పట్ల పూర్తిగా కూడా వారు బాధ్యతారహితంగా పనిచేయడం అనేది ఉద్యోగుల లోపల చాలా నిరుత్సాహంగా ఉన్నది. అదే రకంగా గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇవాళ ఆనాడు ఎన్నికలకి ముందు మేము అధికారం రాగానే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 4000 నిరుద్యోగ వృత్తి డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఇస్తామన్నారు. చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్. ఇవాళ ప్రైవేట్ కాలేజ్ విద్యా సంస్థల ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రభుత్వం చుట్టూ చెప్పులు అడిగేటట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కాక, స్కాలర్షిప్స్ రాక, ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేక
రెంటెడ్ బిల్డింగ్స్ కి రెంట్ కట్టలేక ఇట్లా అనేక రకాల ఇబ్బందులు ఇవాళ కాలేజీల యాజమాన్యాలు అనుభవిస్తా ఉన్నాయి. కాబట్టి ఎవరిని పలకరించినా ఓటర్ని ఎవరిని తట్టినా కూడా 100% ఇవాళ అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలంటే ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అనేది మేము చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. ఇవాళ 3 కూడా 2 టీచర్ ఎమ్మెల్సీ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను 100% మేము గెలుస్తామనేటువంటి ధీమా లోపల ఉన్నాము. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రశ్నించే గొంతుకల్ని మీరు చట్టసభల మీరు శాసన మండలిలో పెద్దల సభలో అడుగుపెట్టడం కోసం పట్టభద్రులంతా ఓటర్లంతా కూడా కృషి చేయాలని మద్దతునివ్వాలని మేము ఓటర్లందరినీ కూడా ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నల్లమల అటవీ ప్రాంతం నుంచి శ్రీశైలానికి వెళ్లే భక్తులకు శ్రీ శ్రీ దేవవల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పూజార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో జబర్దస్త్ నటి సాయి లేఖ పాల్గొని పాదయాత్రగా వెళ్లే భక్తులకు అన్నదానాన్ని చేశారు. ఈ సందర్భంగా జబర్దస్త్ నటి సాయి లేఖ మాట్లాడుతూ తాను 7 సంవత్సరాలుగా జబర్దస్త్ నటిస్తున్నానని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పూజార్ల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలిచేందుకు ఆలయానికి వెళ్తూ ఉంటానని ఆలయ ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, వేలాది మందికి అన్నదానం నిర్వహించడం వల్ల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఆ కుటుంబానికి అన్నదాన కార్యక్రమం నిర్వహించే వ్యక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలిస్తే పిల్లలు కాని వారికి పిల్లలు పుడతారని, ఎలాంటి సమస్యలున్నా స్వామి వారిని దర్శించుకొని కొలిస్తే సమస్యలు తీరుతాయని భక్తులకు ప్రాగఢ నమ్మకం ఉందని అన్నారు. ఓం నమః శివాయ 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 వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నందు అభిష్ట చేసుకుని ఉన్నారు. బయట అన్నం తన ఎవరు కూడా చెప్పినట్టు ప్రతి ఒక్కరు సాగరక్షలు అనగా బయట వెళ్ళిపోతున్నారు. ఓం నమః శివాయ 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 अन्नपूर्णे अन्नपूर्णे सदा पूर्णे शंकर शंकर कालवल्लभे कालवल्लभे ज्ञान ज्ञान वैराग्य वैराग्य फलसिद्ध्यर्थम दीक्षा देहि पार्वती ओम सहनौ भुनक्तु सह वीर्यं शांति 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 ओम शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय नमः नमः शिवाय హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జబర్దస్త్ సాయి లేఖ. నేను గత 7 సంవత్సరాల నుంచిగా జబర్దస్త్లో నేను వర్క్ చేస్తున్నాను. అదే విధంగా మన పాణ్యం దగ్గర ఉన్నటువంటి కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్కి నేను ఒక భక్తురాలుగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు కోరుకున్న భక్తులకు కొంగు బంగారంగా నిలిచి ఉన్నారు. రాహుకేతు పూజలు, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి ఎంతో మంది కోరికలు తీరుస్తూ అక్కడ స్వామి స్వయంభుగా వెలసి ఉన్నారు. అదే విధంగా అక్కడ ప్రధాన అర్చకులైనటువంటి పుల్లయ్య శర్మ గారి ద్వారా ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి ఈ కైలాస పర్వతంగా పేరొందని ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో నుంచి నడకదారిగా వెళ్తున్న భక్తులు శ్రీ భ్రవరాంబ మల్లికార్జున భ్రవరాంబ సమేత స్వామి వాళ్ళని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఈ పాదయాత్ర ద్వారా వెళ్తున్నారు.
అలాంటి వాళ్ళకి అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అంటూ ఉంటారు. అలాంటి భక్తులందరికీ కూడాను ఆకలి తీర్చడానికై ఆ కంపమల్ల పుల్లయ్య శర్మ గారు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపించడం జరుగుతుంది. ఎన్ని షూటింగ్స్ ఉన్నా ఎన్ని పనులున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ దాకా వీళ్ళు చేసే అన్నదాన కార్యక్రమంలో నేను కూడా నా వంతు సేవ చేసుకుందామని చెప్పేసి వచ్చేస్తున్నాను. ఇక్కడ చాలా మంది భక్తులు అందరూ కూడాను వెళ్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వైద్య శిబిరం కానీ ఆకలి కానీ చూసిన తర్వాత అనిపించింది నాలాంటి మంది ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాలు పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి పుల్లయ్య శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సన్న గ్రాడ్యుయేట్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్పొరేటర్ ఆకుల నర్సన్న ఆధ్వర్యంలో మానేరు నది కట్టెపై మార్నింగ్ వాక్ చేస్తూ పలువురు వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం కరీంనగర్ మున్సిపాలిటీ 11వ డివిజన్లోని పలు ప్రాంతాలతో పాటు భగత్ నగర్, పోచమ్మవాడ, కట్టరాంపూర్, కోతిరాంపూర్, తిరుమల నగర్, తులసీనగర్ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారాన్ని చేశారు. ఈ నెల 24వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్లోని ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ మైదానంలో జరగబోయే మహాసభకు హాజరు కానున్నారని తెలిపారు. గ్రాడ్యుయేట్స్ అధిక సంఖ్యలో హాజరై ఇటు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చాలా రోజుల నుంచి కూడా కష్టపడడం జరుగుతుంది. ఇదే విధంగా ఏమైతుందంటే ఇంకొక 4 రోజులు టైం ఉన్నది, మాత్రం 4 రోజులే ఉన్నది కాబట్టి ఈ 4 రోజులలో రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ కూడా పట్టభద్రులు అందరూ కూడా ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా తప్పకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు ఖచ్చితంగా ఎస్ఆర్ఎం డిగ్రీ కాలేజీ రేపు 4-5 గంటల సమయంలో అందరూ కూడా తప్పకుండా అందులో పాల్గొనవలసిందిగా కోరుతూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నరేందర్ రెడ్డి గారికి ఓటేసినట్లయితే ఎవరు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, పోతున్నారు, మనకు అందుబాటులో ఒక విద్యావేత్త కాబట్టి తప్పకుండా ఆయనకు మనము సీరియల్ నెంబరు 2లో ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటూ పట్టభద్రులందరికీ కూడా ఈ విన్నపం చేయడం జరుగుతుంది. ఈ రోజు కట్టరాంపూర్, కోతిరాంపూర్, తిరుమల నగర్, తులసీనగర్, తర్వాత ఈ ప్రాంతాలకు భగత్ నగర్, పోషమ్మవాడ, ఈ ఏరియాలకు సంబంధించిన అన్ని వాడలకు సంబంధించిన ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా వారికి సంబంధించిన వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, కాంగ్రెస్ పార్టీ లీడర్లము వారి కొరకు ఇంటికి తిరుగుకుంటూ పట్టభద్రులను వాళ్ళను మోటివేట్ చేసుకుంటూ అసలు ఎందుకు ఓటేయాల నరేందర్ రెడ్డికి ఏమొస్తుంది అనేది అందరికి వాళ్ళకి ఎట్లా అనేది మోటివేట్ చేసుకుంటూ ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే మనకి ఏమొస్తుంది అనేది అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గతంలో ఎంతో మందికి కొన్ని అనవసరమైన పోస్టింగ్లు కూడా కావాలని పెడుతున్నారు. బలవంతుని మీద బలహీనులు చాలా మంది ఎన్నో పోస్టర్లు పెడతారు, ఎంతో బదనాలు చేస్తున్నారు. ఆయన ఎవరి ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు, ఏ పిల్లలకైనా వాళ్ళకు ఉపాధి కల్పిస్తాడు. ఇలా ఇంత టీచర్లను ఇంతమంది 1000 మందిని తయారు చేసిన ఘనత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా 27వ తారీఖు రోజు ఖచ్చితంగా ఓటు నరేందర్ రెడ్డి గారికే వేసి ఖచ్చితంగా ఓటు సీరియల్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి ఒకటే ఓటు వేసి రెండో దానికి పోకుండా కూడా తప్పకుండా వేస్తారని వారందరినీ పట్టభద్రులందరినీ కోరడం జరుగుతుంది. ఏదేమైనా ఖచ్చితంగా కూడా నరేందర్ రెడ్డి గారు గెలుస్తారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో అందరి కూడా ఇన్ఛార్జీలు 42 మంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ పకడ్బందీగా ఈ ఎలక్షన్ ను మంచిగా రిప్రజెంటేటివ్ గా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. తప్పకుండా ఏ ఓటు వేయాలని మరొకసారి కోరడం జరుగుతుంది. కర్నూలులోని శ్రీలక్ష్మి కళ్యాణ మండపంలో బన్సెల్ క్లాసెస్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమీర్ బన్సెల్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామో ఇదే తరహాలో కర్నూలులో శిక్షణ ఇస్తామని వారు తెలిపారు. కర్నూలులోని ప్రకాష్ నగర్లో తమ బ్రాంచ్ ఉందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఉన్నాయని తెలిపారు. First of all, myself Sameer Bansal, Managing Director, Bansal Classes, Kota. I would like to thank all the public of Kurnool, especially parents and students. Have shown a lot of trust, and especially a special thanks to BSK sir, Prakash Reddy sir, Manjunath Reddy sir, for looking after the complete management part in Kurnool. And as far as the academic part is concerned, the complete academics which we are following there in Kota, the same methodology, the same pedagogy we are going to follow here in Kurnool, with the same kind of material, the same kind of DPP, the same kind of test paper, the complete academics part. We are going to see that the same thing which we are following there in Kota, everything the same we are following here in Kurnool. So I hope in near future we will see very good result from Kurnool, as far as JEE and as far as medical is concerned. Bansal క్లాసెస్ దాదాపుగా 1981 ఎస్టాబ్లిష్ అయ్యి 43 ఇయర్స్ నుంచి కూడా మనకు 43 ఇయర్స్ నుంచి ఎంతోమంది ఐఐటియన్స్, డాక్టరేట్స్ మీన్స్ నీటియన్స్ని ఎంతోమందిని తీర్చిదిద్దింది కోటా నుంచి. అదేవిధంగా దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఎక్స్పాన్షన్ అనేది ఆల్ ఇండియా వైడ్గా, పాన్ ఇండియా వైడ్గా ఎక్స్పాన్షన్ అవుతూ వచ్చింది. అంటే ఇప్పుడు కర్నూలులో కూడా మన కోటా కరికులం ఏదైతే ఉందో, కోటాలో ఏ విధంగా అయితే కరికులం రన్ అవుతుందో ఐఐటి అండ్ నీట్ పరంగా, అదే కరికులం అదే మనకు కర్నూలులో అనేది జరగడం అనేది ఉంది. కాబట్టి అదే కరికులంతో అక్కడ ఏదైతే బెస్ట్ రిజల్ట్స్ తీశారో అదే రిజల్ట్స్ మన కర్నూలు నుంచి మన ప్రతి ఒక్క పేరెంట్ సపోర్ట్ తోటి మన స్టూడెంట్స్ అందరికీ కూడా సేమ్ అదేవిధంగా ఐఐటి, ఎన్ఐటీస్, నీట్, ఎయిమ్స్ దాంట్లో సెలెక్ట్ అయ్యే డిఫరెంట్ యూనివర్సిటీస్లో సెలెక్ట్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి మన బన్సల్ కోటా నుంచి కర్నూలుకి వచ్చింది. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా స్థానిక గోదార్కని ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్లో మాజీ కార్పొరేటర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరియు మీడియా మిత్రుల సోదరులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను రామగుండం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అబ్దుల్ గఫూర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మా మైనార్టీలకు ఎంతో భరోసాగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి మేమందరం కూడా కలిసి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ షానవాజ్ హుసేన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 2 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. 4 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడంతో మిగతా రూపాయలు కూడా అతి త్వరలో వస్తాయి. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా మైనార్టీ పక్షాన ఎంతో ఉన్నాయి, ఇక ముందు చేస్తారని చెప్పని వాళ్ళు ఆ వాగ్దానం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా మైనార్టీ సెల్ పక్షాన మేమందరం కూడా వారికి రుణపడి ఉన్నాము. మా మైనార్టీ సెల్ యొక్క మా మైనార్టీల గుండె. నమస్కారం. మరియు నా ముందున్న పాత్రికేయుల మిత్రులకి, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, నా సోదర సమానులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీకి మొట్టమొదటి గౌరవనీయులు మన అన్న ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మొదటగా 26వ తారీఖు 26/7/2024 ఖబరస్థాన్ శ్మశాన వాటికకు బౌండరీ వాల్ శాంక్షన్ చేపించినారు. దీనికి కృతజ్ఞతగా తెలియజేస్తూ, మునుపెన్నడు 10 సంవత్సరాల కాలం నుండి గత పాలకులు ఏ రోజు కూడా మైనార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికి అన్న వచ్చిన తర్వాత 4 నెలలకు 5 నెలలకే ఇమీడియట్గా ఖబరస్థాన్ది తను వాగ్దానం చేసిన విధంగా ఖబరస్థాన్కు మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేపించినాడు 4,13,00,000. ఈ ఘనత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్న గారిది. నెక్స్ట్
గోదావరి ఖనిలో ఆల్రెడీ ఫంక్షన్ హాల్ ఇంతకు ముందే గత పాలకులప్పుడు శాంక్షన్ అయింది. కానీ దానికి ఎలాంటి దాని ఏమంటారు డెవలప్మెంట్ ఏం లేదు. అయినా కూడా దాన్ని పరిగణలు తీసుకొని అన్నగారు దాని శాంక్షన్ మళ్ళీ దానికి బడ్జెట్ శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు రామగుండంలో 2 కోట్లతోని ఫంక్షన్ హాల్ నిర్మించబడుతుంది. అన్నగారు మొట్టమొదట వాగ్దానం చేసిన విధంగా మైనారిటీ పక్షాన ఆయన చేసిన కార్యక్రమం రామగుండంలో 2 కోట్ల నిర్మించబడుతుంది. నెక్స్ట్ మన కబ్రస్థాన్ పోరింగ్ లైన్ వాటర్ సప్లై అనేది ఇంతమంది మైనారిటీ దగ్గర 24,000 మంది ఓటర్లు ఉన్న గోదావరి ఖనిలో ప్రతి సంవత్సరం 2 సార్లు అక్కడ ఈద్గాకి వెళ్తాం. కబ్రస్థాన్కి రెగ్యులర్గా కబ్రస్థాన్ ఎవరైనా కూడా పోరింగ్ లైన్లోనే జరపబడుతుంది. అలాంటి దానికి నీళ్ళ సప్లై ఇంతవరకు లేదు. 15-20 సంవత్సరాల నుంచి నీళ్ళ సప్లై లేదు. మనం నీళ్ళు అక్కడికి తీసుకెళ్ళడమే, అక్కడిదక్కడనే మనం ఏం చేసుకోవడం తప్ప వచ్చి ఎవ్వరు కూడా అడిగిన దాఖలాలేదు. పాలకులు మైనార్టీకి ఏమో చేశారు గత పాలకులని అన్నారు. కానీ ఇప్పుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఒత్తిడితోనే ఇమీడియట్గా అక్కడ వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్ అక్కడికి వెళ్తే శ్మశానం రాత్రిపూట ఎవరైనా చనిపోయి తీసుకెళ్తే సెల్ ఫోన్ లైట్లతోని కార్యక్రమం చేసేవాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే మొత్తం స్ట్రీట్ లైట్స్ పెట్టించడం జరిగింది. ఈద్గా డెవలప్మెంట్ కూడా ఆయన వాగ్దానం చేసిన విధంగా ఈద్గా డెవలప్మెంట్ కూడా సాగుతున్నది. దాని మీద కూడా పూర్తిగా ఒక 6 నెలలు 5 నెలల లోపు దానికి కూడా పూర్తి కార్యక్రమం చేయడం జరిగింది. ఇక అన్ని దీని జీవో కాపీలు దీనికి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాం. మెగా డిఎస్సి దస్త్రంపై సంతకం చేశాం. ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నాం. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేస్తాం. బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముక. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలని మా ఆకాంక్ష అని తెలిపారు. Ensure food security for the underprivileged. We have strengthened the public distribution system and also revived 204 Anna canteens offering nutritious meals at a nominal price of ₹5, leaving no one hungry. With a focus on education, social security and economic empowerment of weaker sections of communities, we are implementing pre-matric and post-matric scholarship for SC, ST, BC and minority students. We have revived economic support schemes for SC, ST, BC and minorities by allocating ₹2,000 crores with a special focus on encouraging entrepreneurship and income generation activities. We are providing free power up to 200 units for SC and ST households. For the categorization of SCs, the government has constituted a one-man commission to determine the modalities of categorization. Our government is committed to the overall socio-economic development of 27.39 lakh scheduled tribes, including 4.93 lakh particularly vulnerable tribal groups. This is being achieved by implementing welfare and developmental activities in different sectoral domains like education, health, infrastructure, livelihoods, skill development and self-employment of tribals in ITDA areas. Backward classes are the backbone of society and our government is committed to their economic, social and political empowerment. To uplift BC communities, we have implemented several key initiatives, including the establishment of Swarnakara Corporation, releasing ₹896 crores to different corporations for income generating activities. Additionally, we have passed a resolution to provide 33% reservations for BCs in the State Assembly, which has been forwarded to the Government of India.
ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం రామన్నగూడెం మిర్చి కూలీలను గత 2 రోజుల క్రితం 14 మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నుండి కూలీ పనుల నిమిత్తం రామన్నగూడెంకు వలస వచ్చి చేలలోనే గుడారాలు వేసుకొని 3 నుంచి 4 నెలల పాటు ఉంటారు. ఈ క్రమంలో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారని పక్క సమాచారం మేరకు సిఆర్పీఎఫ్ బెటాలియంతో ఏటూరు నాగరం పోలీసులు వలస కూలీల గుడారాలపై కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో 90 మంది కూలీలు విచారించి వారి ఆధారాలను సేకరించి అనుమానం ఉన్న వ్యక్తులను 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 6 మహిళలు 8 మంది పురుషులు ఉన్నారు. జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు వారిని 2 రోజులుగా ఏటూరు నాగరం పోలీసులు విచారించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.